చూస్తున్నాము. బుడవేరు వాగు ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు విజయవాడలో వచ్చిన వరదలైతే మొత్తం విజయవాడను అతలాకుతలం చేసింది, లక్షలాది మందిని నిరాశ్రయం చేసింది. అంతేకాకుండా కొద్ది బురదను కూడా మిగిల్చింది. అయితే ఆ బురదను క్లీన్ చేసే లోపే రాజకీయ బురద మాత్రం మరింతగా పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు విపక్ష పార్టీలు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తమ రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మాత్రం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇవి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవును నిజమే, అవి మ్యాన్మేడ్ ఫ్లడ్స్, కానీ అది చేసిన చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డి అలాగే తన పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన ఒక కుట్రలో భాగంగాను గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలు అప్పుడు పట్టించుకోకుండా పోవడం వల్ల జరిగిన నష్టమే ఇప్పుడు ఈరోజు మనకి కనిపిస్తుంది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో హైడ్రా తరహాలో కంపల్సరీ అక్కడ కూడా ఒక వ్యవస్థ రావాల్సిందే. ఎందుకంటే ఆ వాగు చుట్టుపక్కల ఉన్న ఏవైతే అక్రమ నిర్మాణాలు కానివ్వండి, లేకపోతే ఆక్రమిత ప్రాంతాలు కానివ్వండి, వాటిని క్లియర్ చేయకపోతే విజయవాడకి ఇదే తరహా వరదలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉందంటూ ఓవైపు మాట్లాడుతుంటే, మరోవైపు ప్రకాశం బ్యారేజీలో ఏవైతే కొట్టుకొచ్చిన పడవలు ఉన్నాయో, బోట్లు ఉన్నాయో, ఆ బోట్ల ద్వారా రాష్ట్రానికి మరింత నష్టం చేసే ప్రయత్నం జరిగిందంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడిని కంపల్సరీ మనం ఇక్కడ అభినందించాల్సిన అవసరం ఉంది. గత 9 రోజుల నుంచి తను కలెక్టర్ ఆఫీస్లో ఉంటూనే మొత్తం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా విజయవాడలో ఉన్న పరిస్థితులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు వాగుకు సంబంధించి ఏవైతే గండ్లు పడ్డాయో ఆ గండ్లను పూడ్చేందుకు స్వతహాగా మంత్రి నిమ్మల రామానాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, అక్కడ దగ్గరుండి మరి వాటిని పూడ్పించడం కానివ్వండి, ఇవాళ ఆ వరదను తగ్గించడం ద్వారా పూర్తి స్థాయిలో అక్కడ సహాయక చర్యలు కానివ్వండి, క్లీనింగ్ ప్రాసెస్ కానీ కంప్లీట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుందనే విషయం మనము చెప్పక తప్పని పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఈ వాగుకు సంబంధించి మనం మాట్లాడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు దాంట్లో అంటే మనం చూస్తున్నాము ఆక్రమణలు కానివ్వండి, ఇంకోటి మరొక వైపు వైసీపీ మరికొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఈ వాగుకు నీరు వస్తుంది, వరద వస్తుంది, ఆ వరద వచ్చే నేపథ్యంలో దాన్ని కంపల్సరీ దాన్ని నివారించాల్సిన ప్రభుత్వం అప్పుడు మొద్దునిద్రపోయిందనే విషయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి తగ్గట్టు మనకైతే కరకట్టపై ఉన్న నిర్మాణాలు వాటిని కాపాడుకునే ప్రయత్నం కూడా చేసింది అంటూ వైసీపీ మాట్లాడుతుంటే, మరోవైపు చాలా క్లియర్గా ఇప్పుడు ఏదైతే ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు బోట్లతో ఢీకొట్టి మరీ ఒక ప్రయత్నం జరిగిందనే విధంగా టీడీపీ కానివ్వండి, ప్రభుత్వం కానీ మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఈ పరిస్థితుల్లో మరొక బ్యాడ్ న్యూస్ మనకి, ఎందుకంటే మరికొద్ది అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో అది తేరుకోకముందే మరొకసారి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది, అనుకున్న దానికన్నా ఎక్కువ వరద మరొకసారి వాగులో ప్రవహించే అవకాశం ఉందంటూ వస్తున్న అప్రమత్తత నేపథ్యంలో కూడా మరికొద్దిగా అందరూ డబల్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఈ వాగు చుట్టూ జరుగుతున్న రాజకీయం కానివ్వండి, లేకపోతే ఈ బురద రాజకీయాల నేపథ్యంలో వీటిని క్లియర్ చేసుకునే అవసరము, ఆ పరిస్థితి ఎట్లా ఉంది అన్న విషయంపై కూడా మనం చర్చించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం విజయవాడకు మరొకసారి వరద ముప్పు వస్తుందన్న నేపథ్యంలో ప్రభుత్వము అప్రమత్తమైంది. అంతేకాకుండా ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మరికాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందైతే మనం చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. మనతో పాటు అంటే ఏదైతే మనం చూస్తున్నాం బుడమేరు వాగుకు సంబంధించి దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం మనకు కనిపిస్తున్న నేపథ్యంలో, మరొకసారి వరద వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయంపై కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ మొత్తం వరదల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కానివ్వండి, ఈ వర్షాలను ఎదుర్కోవడానికన్నా ముందు రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందన్న ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిపైన మనం చర్చ కార్యక్రమం చేపట్టే మనతో పాటు చెవుల కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు కొమ్మూరి కనకారావు గారు వైఎస్ఆర్సీపీ నేత, అలాగే మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా కృష్ణాంజనేయులు గారికి వెళ్దాము. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్. కృష్ణాంజనేయులు గారు. ఎస్, శ్రీనివాస్ చౌదరి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది. ఎస్ కృష్ణాంజనేయులు గారు ఏమండి గుడ్ మార్నింగ్, నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది. ఎస్ ఓవరాల్గా చూస్తే అంటే ఈ వరదలు అంటే మిగిల్చిన నష్టానికన్నా ఎక్కువ ఈ వరద చుట్టూ జరుగుతున్న రాజకీయాలు అన్నవి నిజంగానే ప్రజల్లో ఒక ఆందోళన గురి చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయన్న విషయంలో ఎవరికి వాళ్ళ వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి, ఈ వరదల్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొందంటారు? నిజంగానే విపక్షము ఆరోపిస్తున్నట్టుగా అక్కడ చాలామందికి ఇప్పటికీ
సహాయక చర్యలు దొరకలేదు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయింది అన్న విషయం పైన మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఎలా చూస్తారు దాన్ని? విజయవాడని బుడమేరు ముంచేసినటువంటి పరిస్థితి ఇప్పటికి 8 రోజులైంది ఈ వరద వచ్చి. ఈ వరదకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఏమిటి అంటే అత్యధికంగా వర్షం నమోదు అవటం ఒకటి. అదేవిధంగా బుడమేరు ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో బుడమేరు పొంగి పొరలటం. బుడమేరు అంతా కూడా మైలవరం ఆ ప్రాంతాల్లో పడినటువంటి వర్షం అంతా కూడా విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఒకవైపున బుడమేరు, ఇంకొక వైపున కృష్ణానది వరద రెండు ఒకేసారి రావటంతో అనివార్యంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఈ నీళ్ళని విజయవాడ మీదకు వదలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ముందస్తుగా సమాచారం గిన ప్రభుత్వం ఉంచి ఉంటే ఇంత ప్రాణ నష్టమనో ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదు. ఈ విషయంలో కొంత ప్రభుత్వం వైపు నుంచి నిర్లక్ష్యం ఉంది. అదేవిధంగా వరద వచ్చిన తర్వాత విజయవాడ వంటి నగరము మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఉండేటువంటి జనాన్ని పునరావాస కేంద్రాల్లోకి తరలించేసి కావలసినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఉంది. కానీ ఆ ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయల. ఎంతో ఒక 100 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,000 20,000 మందిని తరలించారు. కానీ ముంపుకు గురైనటువంటి వాళ్ళు 3 లక్షల మంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక 4-5 రోజుల పాటు పూర్తిగా వరదలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు వరదలు వచ్చినటువంటి ఒక రోజు తర్వాత తేరుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి సహాయ చర్యలు అందించడంలో కూడా కొంత ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. ఈ విధంగా ఒక వరదలో ఒక పట్టణం అంతా మునిగిపోయి ఉండటము, వాళ్ళ పునరావాస కేంద్రాలకు తరలించలేకపోవటం, వాళ్ళకు భోజనము ఇతర అత్యవసరమైనటువంటి అందించలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కొంత ఉంది. దాని మీద ప్రభుత్వం ఆశించినటువంటి స్థాయిలో సహాయక చర్యలు అందించలేకపోయింది అనేటువంటిది మాత్రం వాస్తవం. ఇప్పుడు 8 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఇవన్నీ కూడా అందిస్తున్నారు. కానీ వాళ్ళ జరిగినటువంటి నష్టం అయితే మాత్రం చాలా మనం ఊహించలేనంత నష్టం జరిగినటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం అంటే 25,000 కుటుంబాలు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఇళ్ళని పరిస్థితి ఉంది. మునిగిపోయినటువంటి ఇళ్ళని కూడా 4-5 రోజుల పాటు నీళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి. అంటే అన్ని రకాల వాళ్ళ ఎలక్ట్రికల్ వస్తువులు, అదేవిధంగా మోటార్ వెహికల్స్, అదేవిధంగా కార్లు, ఫ్రిడ్జ్లు ఇలాంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం కూడా. కానీ ఈ సందర్భంలో ఉంది ప్రజల వైపు. అంటే ఒక విషయం, ఈ సందర్భంలో రాజకీయ పార్టీలన్నీ ఎట్లా అంచనా వేస్తుంది, ఏ విధంగా చూస్తుందని చూడాలి. రాజకీయ పార్టీలని ఏకతాటిపైకి వచ్చి ఫస్ట్ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయపడకుండా రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు అన్న ఒక అంశం కూడా ఇవాళ తెరపైకి వస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒకే మాట మాట్లాడతాయని కోరుకోవటం అనేది అత్యాశనండి. అది రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. ఇప్పుడు ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు చేసి వాళ్ళని పొగిడి వాడు చేశారా? వాళ్ళు కూడా అలాగనే విమర్శలు చేశారు, వీళ్ళు కూడా అలాగనే విమర్శలు చేస్తారు. ఇక్కడ విమర్శల గురించి కాదు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుంది, సహాయ చర్యలు, అది ఇంపార్టెంట్ తప్ప వాళ్ళు విమర్శలు చేస్తే విమర్శల గురించి దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. కనకారావు గారు వాళ్ళు చెప్పండి. కనకారావు గారు, ఇక్కడ మీరు మ్యూట్ ఉన్నట్టు ఒకసారి మ్యూట్ తీసుకోండి. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే బురద వచ్చింది, ఓవైపు నగరాన్ని మొత్తాన్ని ముంచేసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన మాట వాళ్ళకి సహాయక చర్యలు ఎలా చేయాలన్న ఒక సూచనలు చేయకుండా బయటికి వచ్చిన వెంటనే మొదటగా మాట్లాడిన మాట ఇవన్నీ మ్యాన్మేడ్ ఫ్లడ్స్, చంద్రబాబు నాయుడు ఇవన్నీ మొత్తాన్ని చేశారనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేయడం కానివ్వండి. అందులో అప్పటికే ప్రజలందరూ ఆగ్రహావేశాల్లో ఉంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆవాసాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో అలా వచ్చి మాట్లాడడం ద్వారా దాన్ని రాజకీయ వైపు టర్న్ చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది అన్నది ఒక ప్రశ్న చాలా మందిలో ఉంది. మీరేమంటారు? నిజంగానే సహాయక చర్యలు చేయడంలో ఆ స్థాయిలో ప్రభుత్వం విఫలం చెందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్సే. ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది ఫ్లడ్స్ని ఏదైతే సహాయం చేసే విషయంలో కానీ. ఎందుకంటే భారత వాతావరణ శాఖ గత నెల 28వ తారీఖు నుంచి సూచనలు చేస్తూ ఉంది అన్ని రాష్ట్రాలకు. అందులో భాగంగా మన రాష్ట్రాలు కూడా చెప్పడం జరిగింది.
అదే క్రమంలో అదే రోజు కేబినెట్ మీటింగ్లు జరిగితే కేవలం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం పక్కన పెట్టి రెడ్ బుక్ మీద ఉన్నటువంటి దృష్టి, రెడ్ బుక్ మీద ఉన్నటువంటి ఇది మిగిలినటువంటి వ్యవస్థల మీద లేదండి. అదేదో బాంబే కేసు ఒకటి తెచ్చి దాని మీద తీవ్రంగా చర్చించడం జరిగింది తప్ప కేవలం ప్రజలు పోతే మాకెందుకనేటువంటి ఒక నిర్లక్ష్య స్వభావంతో విజయవాడ ముంపు ప్రధానంగా జరుగుతా ఉంది. అదే క్రమంలో సహాయం చేసే విషయంలో కూడా మొన్న 6వ తారీఖు మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వాగ్వాదం మన బయటకు వచ్చింది. కేవలం 20% కూడా ఇంకా మనం అందించలేకపోయామని చెప్పేసి దీనికి కారణం అని చెప్పేసాను. అంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అనేది కేవలం ఈ వ్యవస్థల మొత్తాన్ని నిర్వీర్యం చేసి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడనే ఉన్నానని చెప్పేటువంటి ఒక పబ్లిసిటీ కోసం ఉపయోగం తప్ప కేవలం అక్కడ వరదకి గురైనటువంటి ముంపుకున్నటువంటి ప్రాంత ప్రజలకి సర్వీస్ చేయట్లో పూర్తిగా ప్రభుత్వం విఫలమైన దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు. అది 100% వాస్తవాన్ని ప్రజలు ఇస్తా ఉన్నారు. ఈరోజు అర్థమవుతుంది, అందరూ చూస్తా ఉన్నారు. రైట్. కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో లేకపోయినా ఇప్పుడు విపక్షంలో ఉన్నారు మీరు. గత 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు వాగుకు సంబంధించి దాని ఆధునీకరణ పనులు ప్రారంభమైన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అప్పుడున్న కాంట్రాక్టర్లను లేకపోతే వాళ్ళందరికీ నష్టం చేకూర్చాలనే ఒక రీజన్తోనే మీరు ఆ ఆధునీకరణ పనులు చేయలేదు అన్న ఒక ఆరోపణ వినిపిస్తుంది. మీరు కరెక్ట్గా చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నది ఒక ఆరోపణ వినిపిస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అది ఒట్టి బోగస్ అండి. ఎందుకంటే ఈ బుడమేరుకి ఫ్లడ్స్ రావడం అనేది ఇది మొదట కాదు. 2006లో వచ్చింది, 1964లో కూడా వచ్చినాయి. మరి ఏదైతే 30-40 సంవత్సరాలు సీనియర్ ఉన్నప్పుడు చెప్పాడు పెద్ద మనిషి, మరి 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ సపరేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ఆయన ఏం చేశాడు? కేవలం ఏంటంటే ప్రజల డైవర్షన్ కూడా తన లోపాన్ని మొత్తాన్ని పక్కన పెట్టుకొని తన యొక్క శాతకాంతాన్ని ప్రజల మీద రుద్ది ఇది ప్రతిపక్షం వేసినటువంటి కుట్ర అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు వెనత పెట్టి విద్య కాబట్టి ఆయన చేసినటువంటి లోపాల మొత్తాన్ని కేవలం బుడమేరు ముంపు ఏదైతే విజయవాడ ముంపు పడడానికి 100% చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం అవటం, ఆయన చేసినటువంటి మ్యాన్ మేల్ పెట్టడం మాత్రం ఎలాంటి సందేహం లేదు. దాన్ని తప్పించుకోవటం మాత్రమే ఆయన పక్కు రాజకీయం చేస్తా ఉన్నాడు. శ్రీనివాస్ చౌదరి గారు, 2 ప్రశ్నలు. మొదటిది, ఏదైతే ముందుగానే అలర్ట్స్ మనకు వచ్చినా సరే వాటిని ప్రజలకు తెలియజేయడంలో కానివ్వండి, లేకపోతే ప్రజలకు తెలియజేసి వాళ్ళని అప్రమత్తం చేసి సహాయక చర్యలు ముందుగా ప్రారంభించాల్సిన విషయం పైన, అంటే పునరావాస కేంద్రాలని ప్రారంభించాల్సిన విషయం పైన మొదటిదైతే, రెండోది మ్యాన్మేడ్ ఫ్లడ్సే. ఎందుకంటే కరకట్ట పైన ఉన్న చంద్రబాబు నివాసం మునిగిపోకుండా ఉండాలి అంటే బుడమేరు వాగువైపు నీటిని మళ్లించాల్సిన అవసరం కనిపించింది. అందుకే దాన్ని ఎలాంటి హెచ్చరికలు లేకుండా అక్కడ ఓపెన్ చేయడం అన్నదే మరొక సమస్య అన్నది ఈ 2 రకాల కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. దీన్ని మీ సమాధానంతో మనం స్టార్ట్ చేద్దాం. చిదంబరం గారు, మొదట్లో మీకు టీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న మిత్రులకి నమస్కారాలు. అట్టాలు తెలివి లేకపోయినా అగర్తాపురం కావాలంటే వెనకట్టుకోవడం. ఇప్పుడు విపత్తు అంటే ప్రమాదం. ఆ రోజు 2 గంటలకి సైరన్ వేసి పలకలు కొట్టి ప్రమాదం వస్తా ఉంది, నీళ్ళ మునిగిపోతుందని చెప్పింది ప్రభుత్వం. ఇది తెలియకుండా మాట్లాడుతూ ఉండడం అజ్ఞానం. నదికి, బుడమేరుకి, బ్యారేజ్కి తేడా తెలియకుండా, గేట్లకి తేడా తెలియకుండా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత చిప్పు దొబ్బింది అనిపిస్తాను. ఎందుకంటే బుడమేరు అనేది ఒక నది, ఒక కుంట, ఒక చెరువ, దానికి గేట్లు ఉంటాయా, ఆ గేట్లు ఎత్తారా? సార్, సిగ్గు లేకుండా అన్నమయ్య ప్రాజెక్ట్ ని పూర్తిగా విధ్వంసం చేసి 900 పైచులకు పశువాదులు, 40 మంది పైచులకు జనం చనిపోతే కడప తన పులివెందుల సొంత కాన్స్టిట్యున్సీలో తట్టమట్టి ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు సర్వనాశనం చేసి కనీసం గ్రీసు కూడా పోయకుండా డబ్బులు తినేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వరదల్లో వచ్చి బురద రాజకీయాలు చేయడమే నాకు అర్థం కాలేదు. పోనీ మీ ద్వారా నేను అడుగుతున్నా, ఏ మంత్రి అయినా సరే, ఇంక్లూడ్ జగన్మోహన్ రెడ్డి సహా, ఈ మాది వరదలు వచ్చినప్పుడు 5 రోజులుగా 6 రోజులుగా నీళ్ళల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి ఒక్క వ్యక్తిని చెప్పండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మళ్ళా రెండో విషయం, వరదల్లో కష్టాలుండే ప్రజలు ఏం చేయాలా, ప్రజలకు ఏం చేయాలని ఆలోచించి వదిలేసి ₹1 కోటి ఆయన విరాళంగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా కండిషన్, విత్ కండిషన్. నాకు తెలియక అడుగుతున్నాను, 5 ఏళ్ళు 3 కోట్లు ఎక్కువ తినేసాడు ఆయన. ₹1 కోటి ఇచ్చేది మాకు అర్థం కావాలా? కనీసం వాటర్ బాటిల్ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇంకో క్వశ్చన్ మేరకు చెప్పిన చిదంబరం గారు, విజయవాడలో వైఎస్ఆర్సీపీ మేయర్ ఉండేది, కార్పొరేటర్ ఉండేది. ఎక్కడున్నారు సార్? గుడ్డూరాలు కానీ పళ్ళు అవుతున్నారా? ఏడున్నారా? నాకు ఎక్కడ దాక్కున్నారు మీరు? ఏసీ రూమ్ లో కూర్చొని ఓసీ కూడా తింటున్నారా? సార్, ఈ రోజు చెప్తున్నా, మా నిమ్మల రామానాయుడు గారు నిలబడుకున్నారు. బుడమేరుకి 7 గంటలు పడ్డాయి, ప్రధానంగా 3 గంటలు చెప్పుకోదగిన. 36 గంటలు పూర్తి చేశారండి. 36 గంటలు ఎంత కష్టాలు ఉన్నా. నాకు తెలిసి విజయవాడలో పార్టీ నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ
బీజేపీ నాయకులు ఏ విధంగా కష్టపడుతున్నారు, నీళ్లు భోజనాలు టన్నులు అక్షయ పాత్రతో కానీ మా ఎన్టీఆర్ ట్రస్ట్ మొత్తం కానీ కూర్చొని ఇస్తుంటాం. కళ్ళకు గంతలు కట్టుకొని ఏమీ చేయలేదని దిక్కుమాలిన ఈ స్క్రిప్ట్ రాసి ఇస్తారు వైఎస్ఆర్ సోషల్ మీడియా వాడు. దాని చదువుతా కూర్చుంటే నేను ఒక స్ట్రైట్ ఒక మాట చెప్తున్నా, వీళ్ళకి దమ్ముంటే చిటికేసి చెప్తున్నా, దమ్ముంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మన బొత్సాతనాన్ని అనుకున్నారు, మన జగన్మోహన్ అనుకున్నారు, విజయవాడ నడుబడి కూడా రమ్మని నేను వస్తా, రాళ్లతో కొట్టకపోతే చెప్పండి, రాళ్లతో కొట్టకపోతే చెప్పండి, పరిమితులు కూర్చొని వెళ్ళిపోతా బయట కనకారావు గారు వచ్చి మాడమని చెప్పాలి. చూద్దాం సార్, బొడమేరులో ఎందుకు పొంగింది, బొడమేరు ఏదో నాశనం చేశారు, బొడమేరు ఎందుకు కబ్జా చేశారు, కబ్జా అనగానే ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఈ రోజు పడవలు వచ్చి ఆయన నరసింహారావు కానీ నందిగాని సురేష్ గాని అది కూడా డిస్కస్ చేద్దాం, అది డిస్కషన్ డిబేట్ కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది చాలా కీలకమైన పాయింట్. సెకండ్ హాఫ్ లో మనం తీసుకుందాము, సెకండ్ హాఫ్ లో తీసుకుందాము. తొందరలో సంగతి కూడా తెలుస్తాం. ఈ విజయవాడ బ్యారేజ్ ముంచేయడానికి కూల్చేయడానికి చేసిన కుట్రలు ఎవరున్నారు, ఎవరు ఎమ్మెల్సీ ఉన్నాడా, ఎవరు నందిగాని సురేష్ ఉన్నాడా? కనకారావు గారు ఎస్, ఇదొక వ్యాలిడ్ పాయింట్ అండి. ఎందుకంటే ఒకటి అంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అక్కడ కనిపిస్తున్నాడు, లేకపోతే మంత్రులు కనిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కనిపించకపోతే మీరు ఆహా ఎక్కడ పోయాడు శ్రీనివాసరావు ఒక మాట, అన్నమయ్య ప్రాజెక్టు మునిగిపోయి చచ్చిపోతే హెలికాప్టర్ లో వచ్చి ఆయన మిథున్ రెడ్డి ఇంకెవరో ఇంకొక ఆయన కలుసుకుని సెల్ఫీలు దిగి ఫోటోలు పిచ్చి పెట్టాడు. మా చంద్రబాబు నాయుడు దిగలేదే, బురదలో కంటిన్యూగా 8 నెలల్లో బురదలో ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు, భరోసా కల్పిస్తున్నాడు. ఒక పక్క మంత్రులు, ఇంకో పక్క అధికార వర్గం ఇబ్బంది పడుతున్నా. ఆ ప్రశ్న అడుగుతాను, ఎందుకంటే కనకారావు గారు ఒక్క పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ అన్నది మీ అండర్లో ఉంది, మరి ఏది మేయర్ కనిపించట్లేదు, డిప్యూటీ మేయర్ కనిపించట్లేదు. చిదంబరం గారు కొంచెం కేంద్ర మంత్రి వచ్చాడు, 10 హెలికాప్టర్లు వచ్చాయి, 40 స్పీడ్ బోట్లు వచ్చాయి, భారీగా కులారం అంతా రాజకీయాలు పక్కన పెడేసి, రాజకీయ పార్టీ పక్కన పెట్టి అన్ని పార్టీలు సాయం చేస్తా ఉంటే వైఎస్ఆర్ సిపోలు ఏం పెక్తానో చెప్పండి సార్, నాకు అర్థం కాదు. రైట్ కొద్ది భాష కొద్ది కంట్రోల్ పెట్టుకుందాము. మీ ఆక్రోషం నాకు అర్థమైంది, మీ ఆక్రోషం నాకు అర్థమైంది, కొద్ది భాష మీద కొద్ది కంట్రోల్ పెట్టుకుందాం. కనకారావు గారికి సమాధానం చెప్పడం. కనకారావు గారు ఎక్కడ మీ కార్పొరేటర్ ఎక్కడ, మీ మాజీ మంత్రులు ఎక్కడ, మీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి పట్టించారు, దాంతో ఆహార పొట్టలు పంపిణీ జరుగుతా ఉంది. తెలుసుకోమని చెప్పండి, ఎవరికి ఏదో టీవీలో కాదు. కానీ ఇవాళ బెంగళూరుకి వెళ్ళినట్టున్నారుగా? రాలేదండి, నీళ్ల పాట కూడా రాలేదండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం తన సమాధానం చెప్పనిద్దాం, ఒక నిమిషం ప్లీజ్. మీ వాయిస్ మ్యూట్ పడినట్టు ఉంది కనకారావు గారు. రైట్ శ్రీనివాస్ చౌదరి ఒక నిమిషం ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు, అది అడుగుదాం, ఆ ఛాలెంజ్ స్వీకరిస్తారేమో అడుగుదాం. ఒక నిమిషం కనకారావు గారు, మీ వాయిస్ మ్యూట్ పడినట్టు, ఒకసారి మ్యూట్ చెక్ చేసుకోండి. ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ? ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఏమో వెళ్ళి బెంగళూరులో ఉన్నారు, మీకు సంబంధించిన నాయకులు ఎవరు కనిపించట్లేదు. కొద్దిమంది ఏమో నాకు తెలిసి ఆ టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో కొద్దిమంది అందరూ అప్స్కాండ్లో ఉన్నట్టున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 2 సార్లు పర్యటించాడు, మీలాగా బోట్లోనో లేదంటే హెలికాప్టర్ లో తిరగలేదు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మోకాళ్ళు నీళ్ళకి వెళ్ళి వాస్తవం ఏంటి పూర్తి స్లమ్ లోకి వెళ్ళి మొత్తం పరిశీలిస్తే వాళ్ళ యొక్క ఆవేదన మొత్తం అర్థమవుతా ఉంది. ఎందుకండి వీళ్ళకి చెప్పుకోవటం, మన 6వ తారీఖు నాడు ప్రయాణ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 20% కూడా బాధ్యతలు మనం ఆదుకోలేకపోయామని చెప్పేసి మనోహర్ గారి మీద అంటే, మనోహర్ గారు నాదే లేదండి నారాయణ గారు చూసుకుంటా అని చెప్తున్నది, అది పేపర్కి వచ్చింది కదా, అది టీడీపీ యాజ్ ఏ పార్టీగా లేకపోతే యాజ్ ఏ ప్రభుత్వంగా వాళ్ళు ఏం చేశారో మనం డిస్కస్ చేద్దాం. అంతకుముందు మీరు పార్టీగా విపక్షంగా మీరేం చేశారన్న దాని మీద మీరు సమాధానం చెప్పుకోవాలి. కనకారావు గారు చేస్తున్నాం ఇక్కడ వెల్లపల్లి సీన్ గారు, ప్రదీప్ గారు, వీళ్ళంతా కూడా మా శ్రేణులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి భోజనాలు, వాటర్ మొత్తం కానీ సింగనగర్ లో కానీ మా వాళ్ళు మొత్తం సాయం చేస్తా ఉన్నారు. రైట్ ఖచ్చితంగా సహాయం చేస్తా ఉన్నారు. మొన్న ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీల ఫండ్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి ఇవ్వలేదు, ఏంటంటే చంద్రబాబు ఖాతాలు వేసుకొని ఇది కూడా మింగుదామని చూస్తాడు. ఎందుకంటే అమరావతి పేరుతో కూడా గాజు ఇసులు మొత్తం మింగినటువంటి మనిషికి ఈ ఎల్లకలో బుడమేరు ఎక్కడ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడ ఉంది, బుడమేరు చంద్రబాబు నాయుడు గారు చేసిన గుర్తొచ్చాయా? బుడమేరులో ఉండే ల్యాండ్ ఆక్రమించింది ఎవరు? వెంపల్లి కదా. బుడమేరు పూర్తి స్థాయిలో నిండా 30 సెంటీమీటర్లు కుదించేసింది ఎవరు?
ఈ రోజు విజయవాడ ముప్పు కారణం, విజయవాడలో వరద రావడానికి కారణం శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు. గారే శ్రీనివాస్ చౌదరి గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. వన్ సెకండ్. తెగిపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ కృష్ణాంజలి గారు, ఎస్ ఎస్, ఆయన చెప్పాడు కదా రవీంద్ర నాయక్ గారు, రైట్ రైట్, కృష్ణాంజలి గారు. రవీంద్ర నాయక్ గారు 31వ తారీఖు నాడే చెప్పాడు, సార్ ఫ్లడ్స్ పెరుగుతున్నాయి, 30,000 క్యూసిక్ల వాటర్ బుడమేరు పరిస్థితి ఏం చేయాలని చెప్తాను. పట్టుకోలేదు వాళ్ళు. కలెక్టర్ గారు చెబుతున్నారు, సృజని గారు, అదే సిసోడి గారు చెబుతా ఉన్నారు, అందరూ చెబుతా ఉన్నారు. కేవలం ఈ వరదల నుంచి ప్రజలను కాపాడటంలో కానీ వరదలకు రాబోయేటువంటి దాంట్లో ప్రభుత్వం చేసినటువంటి చర్యల విషయంలో పూర్తిగా విఫలమైంది. రైట్ 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 ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాము. రైట్ 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 ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అంటే మొత్తానికి ఇప్పుడు ఇక్కడ కాన్స్పిరసీ థియరీ కూడా ఒకటి బయటకు వచ్చింది. అందులో ముఖ్యంగా బుడమేరు వాగు పొంగి ఏదైతే నష్టాన్ని చేకూర్చింది అదొకటైతే, మరోవైపు కృష్ణా నదికి కూడా భయంకరమైన వరద వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి బోట్లను ఢీకొట్టడం ద్వారా అక్కడ ఒక కుట్ర జరిగింది అని, ఒక కుట్ర కోణం ఉంది అనే విధంగా ఇప్పటికే ప్రభుత్వము ప్రకటించిన నేపథ్యంలో దాని మీద కూడా డిస్కస్ చేసిన అవసరం కనిపిస్తుంది. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఒకవైపు అంటే నిర్లక్ష్యం వైపు కనిపిస్తుంటే, మరోవైపు కాన్స్పిరసీ థియరీ ఏదైతే ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి మరి ఆ నష్టాన్ని మరింత పెంచాలనే ప్రయత్నం జరిగింది అనే ఒక మాట మనకు వినిపిస్తున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగానే అంటే గతంలో కూడా మనం చూసాము, 2019లో కూడా ఎన్నికలు జరిగిన వెంటనే అక్కడ వచ్చిన ఫ్లడ్స్ కానివ్వండి, ఆ సందర్భంలో కూడా ఇదే బోట్ల రాజకీయం ఒకసారి జరిగింది మనకి. ఇప్పుడు మరొకసారి అదే బోట్ల రాజకీయం జరుగుతుంది. ఎలా చూడాలంటారు? నిజంగానే బోట్లను పెట్టి వాటిని అంటే అట్లా డిస్ట్రస్ చేయడం ద్వారా ఆ డిస్ట్రక్షన్ అనేది ఛాన్స్ ఉందా అన్నది ఒక ప్రశ్న చాలా మందిలో ఉంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మొన్న ప్రకాశం బ్యారేజీకి ఢీ కొట్టినటువంటి అవి బోట్లు కాదు, లాంచీలు. అవి లాంచీలు అంటే ప్రజల్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరలించేటువంటి లాంచీలు. అవి జనరల్ గా వరద వచ్చినప్పుడు, వరదకు ముందు ఎక్కడైనా సరే ఆ లాంచీలు కానీ ఇట్లా పడవలు కానీ లంగరేసి వదిలేసి ఉంచుతారు. వరద వచ్చినటువంటి నేపథ్యంలో మరి వాటిని ఒడ్డుకు చేర్చగలిగినటువంటి వాళ్ళు చేర్చుకోగలుగుతారు. చేర్చలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఆ లంగర్లు ఊడిపోయి తీవ్రమైనటువంటి వరద వచ్చినప్పుడు కొట్టుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కృష్ణాంజలి, నేను మిమ్మల్ని ఇక్కడ ఒక్కసారి ఇంటరప్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ఒకసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి ఆక్రమణలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యే మధుపట్ల ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. ఒకసారి దాన్ని మాట్లాడదాం. మల్లాది విష్ణు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ బుడమేరు వాగుకు సంబంధించి రెండు రకాల ప్రశ్నలు. ఒకటి, ఏదైతే ఈ నిర్లక్ష్యం అన్నది ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కానీ బట్ ఆక్రమణలకు సంబంధించి ఏదైతే బుడమేరు వాగు చుట్టూ ఆక్రమించి అక్కడ నిర్మాణాలు జరిగాయి అవి ఎక్కువ శాతం మీ అనుచరులకు సంబంధించినవి అన్నది టీడీపీ వాళ్ళ ఒక వర్షాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. హైడ్రా తరహాలో అక్కడ కూడా ఈ ఆక్రమణలు కూల్చివేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా, అది అటువైపుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానిపైన మీ రెస్పాన్స్ ఏంటి? మీ అనుచరుల పేర్లు దీంట్లో ఎందుకు వస్తున్నాయి? సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ధోరణి, ఈ ప్రభుత్వం యొక్క విధానం అనేది మనం చూసాం కదా. ఎప్పుడు కూడా గతం మీద, గత ప్రభుత్వాల మీద, గత పార్టీ మీద, గత ముఖ్యమంత్రుల మీద బురద జల్లడమే వీళ్ళకి పని. విజయవాడ నగరంలో ల్యాండ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. 15 సంవత్సరాలు పైన అయిపోయింది ఈ బుడమేరు సంబంధించి వరదలు వచ్చి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, తీసేయమనండి. ఎక్కడ ఎవరు రూల్స్ వైలేట్ చేసినా, ఎక్కడ ఎవరు ఆక్రమించినా మనా లేకుండా తీసేయమనండి, మేమే చెప్తున్నాం కదా. కాబట్టి ఊరికినే బుర్ర జల్లడం దేనికి? ఇది పేద ప్రజలు ఇళ్లలో వేరే ఊళ్ళ నుంచి, వేరే జిల్లాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనాదిగా ఇది జరుగుతుంది. ఈ రోజు నేనో ఎవరో కాదు, ఆక్రమించడం ఏమి కాదు. అది వాళ్ళ నివాసం ఉండడానికి ఎప్పుడో చేసుకున్నారు. ఇప్పుడు దాని మీద ఈ విపత్తు వచ్చింది కదా, దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని ఏం చేయదలుచుకుందో చేయమనండి. ఒకళ్ళ గురించి మాట్లాడటం దేనికి? కానీ మీరు దాన్ని ఆహ్వానిస్తారా? అదే సందర్భంలో కూల్చివేతలు మొదలవ్వగానే నిరుపేదల మీద పడ్డాది ప్రభుత్వమనో లేకపోతే ఇంకోటో అలాంటి ఉద్యమాలకి సిద్ధమవుతారన్న ఒక అనుమానం చాలా మంది ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు బుడమేరు విజయవాడ నగరంలో 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల పైన పోతుందండి. పోయినటువంటి సందర్భంలో న్యూఆర్ఆర్పేట నుంచి గుణదల వరకు ఉన్నాయి అంతే. మిగతా పైన అటు ఇటు అంతా ఖాళీ. దాన్ని వైడెన్ చేయాలి, డీపింగ్ చేయాలి, లేకపోతే ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో అన్ని తొలగించుకోవాలి.
మోడరేషన్ చేసుకోవడానికి దానికి అనువైనటువంటి కార్యక్రమం పెట్టుకోవాలి. Yes. ఆ పనులు చేయమనండి. ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా మాట్లాడుతుంది. అంతే తప్ప ఊరికనే మా మీద బుర్ర జల్లడం దేనికి? కాబట్టి ఇందులో మా స్టాండ్ క్లియర్. ప్రభుత్వం చేసేటటువంటి ఆక్రమణలో మాకు ఎటువంటి సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. Yes. ఈ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తారో చేయమనంటే మేము పూర్తి మద్దతు ఇస్తాం. అయితే మరొక కీలకమైన అంశం ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన లాంచీలు అంటారా, పడవలు అంటారా, వాటిని అన్నింటినీ నందిగామ సురేష్ అలాగే తలశీల రఘురాము సంబంధించిన అనుచరుల బోట్లు అన్నది ఒక కుట్ర కోణాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన మీ రెస్పాన్స్ ఏంటి? నిజంగానే అలాంటిదేమైనా ప్రయత్నం జరిగిందంటారా? సార్, ఇప్పుడు 2 విషయాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఒకటి, ఆ బోట్లు రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది, మచిలీపట్నంలో పోర్టు ఆఫీస్లో కానీ, కాకినాడ పోర్టు ఆఫీస్లో కానీ ఆ ఓనర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు 4 నెలలు అయింది. అందులో దిగాలంటే కృష్ణానదిలో దిగాలి అని అంటే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలి. రెండోది తీసుకున్నారా లేదా తెలుసుకుని దాన్ని బట్టి చూడమని చెప్పండి. అంతే తప్ప మా పార్టీ సంబంధించిన వాళ్ళది లేకపోతే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో కుట్రకోణం ఉంది, ఎంపీ వచ్చి అక్కడ వదిలేయాలని చూసి గేట్లు పాల్గొట్టాలని చూసాడు. అక్కడ లంగరేశారు. లంగరేసిన తర్వాత ఉధృతంగా వరద వచ్చి కొట్టుకొచ్చినాయి. కాబట్టి ఎంక్వైరీ చేయమనండి. ఎంక్వైరీ చేయకుండా ఒక ముందస్తుగానే ఇంకొక పార్టీ మీద గతంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రభుత్వం మీద బురజల్లేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం తీసుకుంటే సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు ఆ బోట్లు ఎవరివి, దాని ఓనర్లు ఎవరు, ఇరిగేషన్ దగ్గర అనుమతి తీసుకున్నారా లేదా, దాన్ని బట్టి కార్యాచరణ, దాన్ని బట్టి ఫర్దర్ గా వెళ్ళమని చెప్పండి. అది మా పార్టీ స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లాది విష్ణు గారు. ఎస్, కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ అంటే పొరపాటు ఉంది, కుట్రకోణం ఉంది. ఇది పొరపాట లేకపోతే అక్కడ వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా ఆ నిర్లక్ష్యం వహించడం వల్ల కొట్టుకొచ్చాయి, లేకపోతే కుట్రకోణంతో కొట్టుకొచ్చాయి అనేది మాత్రం ఖచ్చితంగా తేలాల్సిన అవసరం అయితే ఉంది. మల్లాది విష్ణు గారు మాట కూడా మీరు విన్నారు. ఇప్పుడు ఆయన చాలా క్లియర్గా ఎందుకు కుట్రకోణం ఉంటే బయట పెట్టండి, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, ఇలాంటి బూట్ల రాజకీయం కుట్రకోణము గతంలో కూడా వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా కృష్ణానదికి వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు కొన్ని బోట్లు అప్పుడు కొట్టుకొచ్చినటువంటి బోట్లు కొట్టుకొచ్చి గేటుకు అడ్డం పడ్డాయి. గేటుకు అడ్డం పడ్డటువంటి పరిస్థితిలో గేటు లేపి వదలాల్సినటువంటి పరిస్థితి లేకుండా నీళ్లు పోకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నం జరిగింది అనేది. అప్పుడు ఏమన్నారు తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఇల్లును ముంచటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ విధంగా బోట్లు పంపించేసి నీళ్లు పోకుండా, వరద నీళ్లు పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారని ఒకటన్నారు. రెండోది ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా ఎత్తకుండా వరద వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు నుంచి ఇంటిని ముంచడానికి ఉంచారు అనేటువంటిది ఒకటన్నారు. రెండవది ఏంటి, ఇప్పుడు కూడా ఈ విధంగా బోట్లు ఇవన్నీ తీసుకొచ్చి బోట్లన్నీ తగిలించేసి దీని ద్వారాగా వరద నీటిని అడ్డుకొని చంద్రబాబు నాయుడిని ఇంటి ముంచేయడానికి ప్రయత్నం జరుగుతుంది అని అంటారు. ఇక్కడ నేను అడిగేది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి గురించే చర్చ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి గురించే చర్చ వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు ఆ విధంగా నదీ పరివాహక ప్రాంతంలో కరకట్ట లోపల ఉండేటువంటి ఇంట్లో ఉండటం దేనికి? ఈ సమస్య ఎందుకు? అది ఇప్పుడు వివాదాస్పదమైన ఇల్లు, అది దాంట్లో ఉండకూడదు అనేటువంటి నోటీసులు ఇచ్చినటువంటి ఇల్లు, అది ఒక్కటే కాదు, ఆయన ఉండటం వల్ల మిగతా వాళ్ళందరూ అక్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈయన అండగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంట్లోనే ఉంటున్నాడు. ఎందుకు దాంట్లో ఖాళీ చేయొచ్చు కదా? ఇప్పుడు మీరు అడిగారు హైడ్రా తరహాలో మొత్తము ఆక్రమణలన్నీ కూల్చేయాలి అని చెప్తున్నారు. ఆక్రమణలన్నీ కూల్చేయాలంటే ముందు నదులు పరివాహక ప్రాంతాల్లో కూల్చాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు నదీ పరివాహక ప్రాంతంలో ఉండే, ఇప్పుడు ఆయన ఇల్లు కూల్చిన తర్వాతే కదా మిగతా హైడ్రా వచ్చి బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు కూల్చేయడానికి ప్రయత్నం చేయడానికి అడుగుతారు కదా జనము. మా ఇల్లు అయితేనేమో అంత సులువయ్యా మీ ప్రొక్లైన్ తీసుకొచ్చి కూల్చేయడానికి, చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చరా అని అడిగితే ఎవరు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండి ఆ స్థాయిలో ఆ విధంగా ఒక వివాదాస్పదమైనటువంటి అక్రమ కట్టడంలో ఎందుకు ఉండాలి? ఈ వివాదాలు ఎందుకు ఆయన కేంద్రంగా జరగాలి? దాని కుట్ర, వాళ్ళు కుట్ర, వీళ్ళు కుట్ర అనేటువంటి దాని మీద
మేము కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నేను పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉన్నాను. అవును. ఈ విధంగా చిన్న చిన్న బోట్లు గాని పడవలు ఏదైతే చేపలు పట్టే బోట్లు కానివ్వండి, ప్రజలను తరలించే లాంచీలు కానివ్వండి, ఇవన్నీ కూడా లంగర వేసి ఉంచుతారు. వాటి విలువైనవి అవి కొన్ని లక్షల రూపాయలు విలువ చేస్తాయి. ఇప్పుడు అన్ని వదులుకుంటే వాడికి లాభమా కాదు Yes. కదా. అది తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో కొట్టుకొచ్చినట్టు ప్రమాదకరంగా కొట్టుకొచ్చినే తప్ప అది ఏమీ నాకు తెలిసైతే ఇలాంటి కుట్రలు ఇవన్నీ ఉంటాయని నేను శివశాస్త్రి గారు. అనుకోవట్లా. కావాలని ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం, దాంట్లో మాట్లాడుకోవటం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఎందుకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేకపోతే ప్రతి సందర్భంలోనూ అంటే చంద్రబాబు నాయుడు ఉండే ఇంటి మీదనే ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు, దీనికి సంబంధించిన కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతున్నప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం ఎందుకు అన్నది ఒకటి. రెండోది ఏంటంటే సాధారణంగా జరిగే వాటిని కూడా కుట్రకోణం అనే పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారు అన్నది రెండో పాయింట్. ఈ రెండింటికి షార్ప్గా సమాధానం చెప్పండి. చిదంబరం గారు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బోట్లు ఎలా కొట్టుకొచ్చాయి? నందిగాం సురేష్, అలాగే ఆయన ఎవరో ఎమ్మెల్సీ రఘురామ్ గారి అనుచరులు ఉన్నటువంటి రామ్మోహన్, శేషాద్రి అనే వ్యక్తి మూడు బోట్లు అతనమే. ఆల్రెడీ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు, స్టేషన్ లో ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే 3 బోట్లు కలిపి కట్టాము, దానికి లంగరేయకుండా ఒక తాడు కట్టాము, అది వచ్చిందంటారు. సరే, కుట్రకోణం అంటే మీరు అన్నట్టు వాల్యూ కలిగిన జీవనాధారం కలిగిన బోట్లు ఎవరు గాలి కుదలేరు కదా. ఇప్పుడు 3 బోట్లు కలిసి ఎలా వచ్చాయి? ఏ బోట్ కా బోట్ కడతారు. 3 బోట్లు కలిపి అడికి వచ్చాయంటే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే ఐరన్ బోట్లు కాబట్టి. సో భద్రత లేకుండా గాలి వదిలేశారంటే ఖచ్చితంగా ఎన్క్వైరీ జరగాలి. ఊరికే గుడ్డగాల్చి మొహానేయటం నాకు కూడా అలవాట్లేదు కాబట్టి ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారు, స్టేషన్ తీసుకొచ్చారు, వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు చెప్తారు ఆ విషయం. గతంలో బోట్లు వచ్చిన విషయం విజయవాడ ముంచారనుకోవడం అని కూడా గత బోట్ల విషయం పైన అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇచ్చమని రాసుకున్నారు. ఇప్పుడు జరుగుతుంది కదా, ఖచ్చితంగా ఎవరు వెళ్ళి బయటకు వస్తుంది కదా. ఇది ఖచ్చితంగా 100 పాళ్ళు విజయవాడ నగరానికి ఉప్పు తేవడానికి చేస్తున్న వైఎస్ఆర్సీపీ కుట్రను స్పష్టంగా తెలుస్తా ఉంది. కాబట్టి దీన్ని బయటపడాల్సిన బాధ్యత పోలీసులు. అయితే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే మీరు అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే నేను యాక్చువల్లీ అవి చూసాను, డాక్యుమెంట్స్ కూడా చూసాను. 28వ తారీఖు నుంచి కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్ చేస్తూనే ఉంది. దాన్ని ఇగ్నోర్ చేశారు అన్నది ఒక పాయింట్. అలా ఇగ్నోర్ చేయడం వల్ల ఆ అలర్ట్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఏమన్నా ఈ బోట్లు కొట్టుకొచ్చాయన్నది ఒక వాదన కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి సందర్భంలో అంటే 3 బోట్లు కట్టి అన్ని లక్షల విలువైన వాటిని తీసుకొని వచ్చి చేస్తారన్నది ఒక ప్రశ్న అయితే సామాన్యులకు వస్తుంది. వాటికి సమాధానం చెప్పాలి మీరు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే 8వ తారీఖు నుంచి అలర్ట్ వస్తుందని చెప్పి మీరు చెప్పిన తర్వాత మీరు గమనించండి. మీరు వీలైతే మీ కెమెరామెన్ పంపించండి, ఎక్కడైతే ఏ ప్రాంతాలు ముగ్గులున్నాయి. ఆ రోజు రాత్రి 2 గంటల నుంచి 12 గంటల నుంచి 2 గంటల వరకు పలకలు కొడతా సైరన్ వేస్తే చెప్పారండి. ఇది నేను ఊరికే మాట చెప్పడం కాదు, విత్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, పంపిస్తా. నాకు ఐడియా ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పలేదు బట్ ఈ మాట ఎవరు అనలేదండి. ప్రభుత్వం ఎక్కడ కూడా మాకు కాదండి. అంటే మనకి మేబీ కృష్ణాంజలి గారు చెప్పాలి, ఈ లంక గ్రామాల్లో ఎవరైనా ఇలా అలర్ట్ చేస్తే మేము ఇంతకన్నా పెద్ద వరదలు చూసాం, ఇదేం అవుతాయని మాటలు క్యాజువల్ గా వినిపిస్తాయన్నది ఒకటి ఉంటుంది. ఎప్పుడు మాట్లాడండి, వాళ్ళు ఏం చెప్తారు. నేను చెప్పే చాలా క్లియర్ గా ఉందండి. కనకారావు గారు ఒక నిమిషం, మీకు అవకాశం ఇస్తాను. కనకారావు గారు మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్. కనకారావు గారు ఒక నిమిషం, నేను మీకు ఇస్తే అవకాశం ఇస్తాను. కొన్ని రకాలుగా ఆ టైం రైట్ టైం కాదు కాబట్టి, బాగా నిద్రపోతారు కాబట్టి నిద్ర టైంలో ఉండే వాళ్ళకి సరే కరెక్ట్ కాదు. జరిగింది విపత్తు అంటే ప్రమాదం. ఆగండి కనకారావు మీకు అవకాశం ఇస్తాను ఒక నిమిషం ప్లీజ్. కనకారావు గారు ఒక నిమిషం, మీకు అవకాశం ఇస్తాను. వచ్చింది పరిస్థితి సార్, విపత్తు అంటే ప్రమాదం వచ్చిందంటే ప్రమాదం వచ్చింది. దాని ముందుగా ఎవరు ఊహించలేరు. ప్రమాదం ఎంత వస్తుంది చెప్పారు ముందుగా. ఇగ్నోర్ చేశారు అన్నది ఇప్పుడు పాయింట్. ఎలా అయిపోయినాయంటే విజయవాడ నగరానికి రావాల్సిన నీళ్లు ఎంతవరకు వస్తాయని పైన గతంలో 59లో వచ్చింది, 64లో వచ్చింది, 2006లో వచ్చింది, 9లో వచ్చింది, ఇప్పుడు వచ్చింది. గతంలో 11 లక్షల పైసలు నీళ్లు పోయాయి. అప్పుడు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? గత ప్రభుత్వంలో ఖచ్చితంగా బ్యారేజ్ కోసం కుట్ర జరిగింది, అప్పుడు ఆ ప్రభుత్వం మేనేజ్ చేసుకున్నది. ఇప్పుడు మళ్ళీ జరిగింది. ఏం చెప్తారు, విచారిస్తారు పోలీసులు. కదా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాదు అది, చెప్పండి. ఆయన బాడుకున్నాడు, ఆయన ఎప్పుడైనా ఖాళీ చేసుకోవచ్చు. అదే మా సొంత ఇల్లు కాదు, మా తెలుగుదేశం పార్టీ ఇల్లు కూడా కాదు.
ఆయనకి ఇష్టమైతే రైట్, మళ్ళీ దాని మీద వేరే డిస్కషన్ ఒక నిమిషం దాని మీద కొద్ది మనం ఒక నిమిషం కనకారావు గారు చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు, వీళ్ళు ముంచేశాడు. సార్ చెప్పండి, కనకారావు చెప్పండి. Yes, yes. ఆయన శ్రీనివాస్ గారు, ఒక గిఫ్ట్ నిమిషం, ఒక గా నిమిషం. వచ్చినటువంటి ఈ శ్రీనివాస్ రాష్ట్ర గారు. వ్యాప్తంగా ప్రజలందరూ కూడా విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నంలో భాగంగా Right. అందరూ సహాయం చేస్తుంటే రైట్, శ్రీనివాస్ గారు, ఒక నిమిషం కదా. శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. కనకారావు గారు, ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే, సార్. సరే అది అప్రమత్తత చేయకపోవడమా, అలర్ట్గా లేకపోవడమా, ఇంకా సరే ఏవైనా కారణాలు చెప్తాం, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నాయకులకు సంబంధించిన అనుచరుల బోట్లే అక్కడ వచ్చి జరగడము అంటే నేను ఏమంటున్నానంటే, సరే అప్రమత్తత లేకపోవడం కన్నా ఇక్కడ ఏమైనా ఆలోచన, సరే జరిగితే బాగుంటుంది అనే ఆలోచనలు ఏమైనా జరిగిందా ఇప్పటికే? చిదంబరం గారు, చాలా మంది బోట్లు ఉంటాయి, సార్, వాళ్ళ బోట్లే ఎందుకు ఇది కొట్టుకొస్తాయి? మొదటి శ్రీనివాస్ నుంచి గారు, ఒక నిమిషం చంద్రబాబు సమాధానం నాయుడు చెప్పండి. గారికి డైవర్ట్ అండ్ పాలిటిక్స్ చేయటం అనేది మొదటి నుంచి ఉన్నటువంటి విద్య. అదే క్రమంలో గుడ్డగాల్చి పడేయటం అనేది అతని అబద్ధాలతో మొదటి నుంచి వస్తున్న దాంట్లో భాగంగా శ్రీనివాస్ గారు, తప్ప ఒక నిమిషం శ్రీనివాస్ గారు, వాళ్ళ బోట్లే ఎందుకు వచ్చినాయని అడుగుతాడు సమాధానం. శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఆయన సమాధానం చెప్పనివ్వండి, కంప్లీట్ కానివ్వండి ప్లీజ్, ఒక నిమిషం. ఎస్, కనకారావు గారు. యాదృచ్ఛికి వచ్చింది తప్ప కావాలని చేసేటువంటి 70 గేట్లు ఉండ దాంట్లో 3 బోట్లు వచ్చి ఏం చేస్తాయండి? కేవలం ఏంటంటే వీళ్ళు గుట్టగాల్చి పోయటం కోసం 2011 వైసీపీ వచ్చినప్పుడు అప్పుడు ఇదే మాట అన్నారు. ఏది ఒక పడవ వచ్చి వదిలేదని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ రోజు వాస్తవానికి వాళ్ళకి అంత ప్రమాదం కావాలని చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడికి వెళ్ళమని చెప్పడం తప్పేంది? ఆయన సొద్దులు కాదు కదా. కేవలం ఏంటంటే విషయాల్ని డైవర్ట్ చేయటం, తప్పుదారు బస్సు. ఏమి డైవర్ట్ చేశారో చెప్తారా విషయాన్ని? ఏ విషయం డైవర్ట్ చేశారో చెప్తారా? ఈ పార్టీ నాయకుల బోట్లు కొట్టుకొచ్చేది డైవర్షనా? ఈ నాయకుల పేర్లే బయట డైవర్షనా? లేదంటే జనాల అవసరంలో శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. కనకారావు గారు. చంద్రబాబు నాయుడు కల్పించినటువంటి వరదలు ఇవి. అవును, నిజమే, కరెక్టే. మ్యాన్ ప్లైడ్ సార్, ఇక్కడ నేను అందుకని వైఎస్ఆర్సీపీ నాకు సిగ్గు తప్పింది. మ్యాన్ ప్లైడ్ ఫ్లడ్స్ అంటే ఇవి ఎలా వస్తాయో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పైన మెకానిక్ వెళ్ళి సిల్లు పెట్టారా? అర్థం కావట్లేదు. మ్యాన్ ప్లైడ్ ఫ్లడ్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఫ్లడ్స్ అంతా మ్యాన్ ప్లైడ్ చేస్తారా? రైట్, జగన్మోహన్ రెడ్డి కనకారావు సపోర్ట్ గారు. అయిపోయింది, కుట్ర చేసి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, ఎస్ కనకారావు కంప్లీట్ చేయండి. ఎక్కడ ప్రపంచంలో కనకారావు వచ్చే గారు. మ్యాన్ ప్లైడ్ ఫ్లడ్స్ విచిత్రంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ గారు వచ్చి. శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. చెప్పండి మీరే. శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. కనకారావు గారు కంప్లీట్ కానివ్వండి ప్లీజ్. రాజకీయం చేస్తూ ఈ రోజు కేవలం కావాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ మీద మొదలుపెట్టడం కోసం, వైఎస్ఆర్ పార్టీలో బలంగా పనిచేస్తున్న కేడర్ యొక్క నైతికత స్థైర్యం దెబ్బతించడం కోసం ఇలాంటి కులుబోతు విద్య అందుకే ఎలాంటి సందేహం లేదు. రైట్, కనకారావు గారు కంక్లూడ్ చేద్దాం. ఇప్పటికైతే ఆరోపణలు మీ పార్టీ వైపే కనిపిస్తున్నాయి, ఆరోపణలు అంటే ఆ వేళ్ళని మీ వైపే చూపిస్తున్నాయి. నిజంగానే వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన నాయకులు అయినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినా లేకపోతే వాళ్ళ బోట్లే ఎలా కొట్టుకొస్తారు అడగండి సార్ ముందు. వాళ్ళ బోట్లే వైఎస్ఆర్సీ బోట్లే ఎలా కొట్టుకొస్తాయి? మిగతా బోట్లేవా కొట్టుకురావా? అందుకే సురేష్ గారు కొండి లేదంటే తలసి రఘురావు గారికి లాంటి చెప్పుమని చెప్పండి. మీరు రఘురాము ఉషాద్రి, మీరు రఘురాము రైట్ హ్యాండ్ ఫోటోలు సహా ఉన్నాయి. రైట్ కంక్లూషన్ ఇప్పుడు ఎస్ వాళ్ళు ఎక్కడో చోట పరిచయాలు ఉండొచ్చు, అంత మాత్రం వీళ్ళు పెట్టిందని చెప్పేసి. రైట్, కనకారావు గారు కంక్లూషన్కి వెళ్దాం మనము. హైదరాబాద్ తరహాలోనే ఇప్పుడు అటు బుడమేరు వాగు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఆక్రమణలు ఏవైతే వాటిని కూల్చివేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చూసే ముందు నేను మల్లాది విషయం గారిని లైవ్లో తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ ఆరోపణలు ఆయన అనుచరుల మీదే వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు నిజంగానే అక్కడ కూల్చివేతలు ప్రారంభమైనప్పుడు కానివ్వండి లేకపోతే వాటిని కూల్చివేసే క్రమంలో ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకునే క్రమంలో కానివ్వండి మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా వస్తారా అన్న అనుమానం ఉందనుకోండి, అప్పుడు మీరు ఎలా స్పందిస్తారు దానికి? అంటే మీరు లేదు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇవ్వండి అని వదిలేస్తారా, లేకపోతే మళ్ళీ కక్ష సాధింపు చర్యలు రాజకీయ కక్ష కోణం మీద మీరు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తారా? కన్క్లూడ్ చేద్దాం కనకారావు గారు. సార్, ఇందాక మల్లాది విష్ణు గారు స్పష్టంగా చెప్పారు, ప్రజా సౌలభ్యం కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుని స్వాగతిస్తాం. అందులో మొట్టమొదటిసారిగా దానికి ఆరంభంగా చంద్రబాబు నాయుడు గారే ఒక ఆదర్శవంతంగా ఆ కరకట్టం నుంచి ముందు లేచి నేను లేచి వచ్చాను కాబట్టి మీరు కూడా తీయని చెప్పేసి చేయమని చెప్పండి. రైట్ శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు ఎస్ లాస్ట్ పాయింట్ అలిమి గాని మాట్లాడితే బూతులు మాట్లాడతా అబద్ధాలు మాట్లాడతా ఫేక్ రాజకీయాలు చేద్దని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయిందా? మునగలేదా? క్వశ్చన్ కాదు. విజయవాడ మా ముందున్న కర్తవ్యం ఏనండి, మా ముందున్న కర్తవ్యం రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలి, విజయవాడ ప్రజలు కాపాడుకోవాలి, విజయవాడ ప్రజలకు న్యాయం చేయాలి. దానికేం చేశారు చెప్పండి. కానీ రైట్ లాస్ట్ పాయింట్ కృష్ణాంజనేయులు గారు లాస్ట్ పాయింట్ మనం కంక్లూడ్ చేద్దాం. రైట్ కంక్లూడ్ చేద్దాం. ఎస్ కంక్లూడ్ చేద్దాం.
కృష్ణాంజనేయులు గారు ఎవరైనా ఉండొచ్చు దాంట్లో. ఇప్పటికే అంటే ఈ వరదల నుంచి పూర్తిగా రాష్ట్రము రైట్ 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 ఇద్దరు ఒక నిమిషం తీవ్రమైనటువంటి ఇబ్బందికి రైట్ గురైనటువంటి రైట్ పరిస్థితి ఉంది. కృష్ణ నా క్వశ్చన్ ఏంటంటే మరొకసారి వరదలు రాబోతున్నాయి అనేది ఇప్పటికే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వము అందరూ ఎలాంటి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ఆ పాయింట్ మనం కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు 8 రోజుల పాటు ఈ విధమైనటువంటి వరదలకి విజయవాడ ప్రజలు ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ వర్షం అనేటువంటి అంశము ఇది ఏమన్నా బుడమేరు పై ప్రాంతంలో ఏమన్నా వర్షం పడేదానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఇప్పుడు బుడమేరుకు వర్షం పడ్డా కూడా ఒకటి ఏంటి అని అంటే బుడమేరు నీళ్లు విజయవాడలోకి అన్ని పరిస్థితుల్లో రావు. బుడమేరుకు సంబంధించి ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రైట్ కెనాల్ 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తవ్వినటువంటి రైట్ కెనాలు, దాన్ని పట్టిసీమ ద్వారా ఇప్పుడు నీళ్లు తీస్తున్నారు, గోదావరి నీళ్లు కృష్ణానదిలోకి తీస్తున్నారు. ఆ రైట్ కెనాల్ నుంచి వెలగలేరు దగ్గర రెగ్యులేటర్స్ ఏర్పాటు చేసి 11 గేట్లను అక్కడ పెట్టడం అనేది జరిగింది. దాన్ని మొత్తం అక్కడ ఆఫ్ చేసి దాన్ని కృష్ణానదిలోకి వదులుతారు. జరిగేటువంటి ప్రక్రియ ఇది, రెగ్యులర్ గా జరిగేటువంటిది. అందుకనే ఇక్కడ బుడమేరుకు సంబంధించినటువంటి దీంట్లో వరద ప్రాంతాల ఆక్రమణలు జరిగాయి. అయితే మొన్న జరిగినటువంటిది ఏంటంటే 19 అడుగుల లోతులో మాత్రమే కృష్ణానది ప్రవహించేటప్పుడు మాత్రమే రైట్ కెనాల్ నుంచి, పోలవరం రైట్ కెనాల్ నుంచి వాటర్ను, బుడమేరు వాటర్ని దాంట్లో వదలటం కుదిరిద్ది. మొన్న కృష్ణాకు కూడా వరద వచ్చింది కాబట్టి 19 అడుగుల కన్నా ఎక్కువ ప్రవహించింది కాబట్టి ఆ విధంగా రైట్ కెనాల్లో వాటర్ కృష్ణానదిలోకి వెళ్ళేదానికి అవకాశం లేదు. అందుకని వెలగలేరు దగ్గర ఉన్నటువంటి రెగ్యులేటర్ కి సంబంధించినటువంటి 11 గేట్లను ఎత్తివేయటం అనేటువంటిది జరిగింది. ఆ విధమైనటువంటి సమాచారాన్ని విజయవాడ ప్రజలకు ముందస్తుగా ఇచ్చి ఉండలేదు. అందుకనే వాళ్ళందరూ నీళ్ళల్లో మునిగారు అనేటువంటి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన గంటలు కొట్టారు, డబ్బాలు కొట్టారు, ఈ కొట్టారు, ఇవేంటంటే జనాన్ని అడిగితే చెప్తారు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగితే కాదు, జనాన్ని అడిగితే చెప్తారు. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే వరద వచ్చిన తర్వాత జరిగినటువంటి నష్టం కూడా 24 గంటలు ఆలస్యమైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా అధికారులు పనిచేయట్లేదు అంటూ ఆయనే మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం. కాబట్టి భవిష్యత్తులో రేపొద్దున భారీ వర్షాలు వస్తే ఈ విధంగానే ఇబ్బందులు జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది. వాళ్ళు ఆయన విమర్శ చేస్తున్నారు, వీళ్ళు విమర్శ చేస్తున్నారు, విమర్శల గురించి కాదు. ప్రభుత్వం ఏం చేయాలో వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పనిచేస్తే సరిపోతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కనకారావు గారు. ఓవరాల్గా చూస్తే వరదలు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఈ సందర్భంలో కొద్ది రోజులు కనీసం రాజకీయాలు పక్కన పెట్టి విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా కేవలం సూచనలు సలహాలతో మాత్రమే ఈ రాజకీయం జరగాలన్నది ఖచ్చితంగా మనం కోరుకుందాం. అంతేకాకుండా వరద ముప్పు మరొకసారి ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి బీఆర్కే న్యూస్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం తను చేపడుతున్న చర్యలు కానివ్వండి, చేయాలనుకుంటున్న సంస్కరణలు కానివ్వండి, ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా విపక్షాలు కూడా సహకరించాలని కోరుకుందాము. ఓవరాల్గా చూస్తే మాత్రం వరద ముప్పు మరొకసారి వస్తుందన్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ ప్రజలందరూ సంతోషంగా ఉంటారనేది మాత్రం మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.